అందరికీ నమస్కారం. ఈరోజు ఈవినింగ్ స్నాక్ వేడి వేడి మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాం. చూడండి. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుని మిరపకాయలు వేయించుకుంటున్నాను. ఎందుకంటే మిరపకాయలని డైరెక్ట్గా మనం బజ్జీ వేసుకుంటే లోపల మిరపకాయ యాగదు, కుక్ అవ్వదు. అందుకే నేను మిరపకాయలు వేపుకుని మిరపకాయలు కట్ చేసుకుని అందులో నేను ఫస్ట్ దంచుకున్న వాము ఉప్పు దంచుకుని పెట్టుకున్నానండి. ఆ వాము ఉప్పుని మిరపకాయలకి స్టఫ్ చేసుకుంటున్నాను. మిరపకాయల్లో ఇలా అన్నిటిలో స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత బజ్జీలు వేయడానికి పిండి కలుపుకుందాం. శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి పలసగా కలుపుకోవాలి. మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని బజ్జీలన్నీ వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత బజ్జీలు వేసుకుంటే బజ్జీలు వెంటనే పైకి తేలుతాయండి. ఇలా అన్ని బజ్జీలు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా ఎలా ఫ్రై అయినాయో? ఇలా ఫ్రై అయినవన్నీ తీసేసుకుంటున్నాను. తీసేసుకుని మళ్ళీ ఇంకోసారి వేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి. చూసారు కదా? ఇవి కూడా తీసేసుకుని కొంచెం పిండి మిగిలిందండి. ఇందులోనే ఈ పిండిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కరివేపాకు వేసుకుని పకోడీలాగా వేసేసుకుంటున్నాను. చూసారుగా వేడి వేడి పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఈ పకోడీని కూడా తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిరపకాయని కట్ చేసుకుని మన బజ్జీని కట్ చేసుకుని అందులో ఆనియన్ స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్నిటిలో స్టఫ్ చేసుకున్నాను. మిర్చి బజ్జీలో ఇలా మిర్చి బజ్జీలో ఆనియన్ స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, పైన నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.